ఇది విన్నారా? వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్లు సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ 916 బంగారు ఆభరణాల విఏ ఛార్జీలపై ఫ్లాట్ 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్ లో 916 బంగారు ఆభరణాల విఏ ఛార్జీలపై ఫ్లాట్ 25% ఆఫ్. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. పాత బంగారం మార్పిడిపై 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్ నో మేకింగ్ ఛార్జ్. సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు, లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. సార్ ఇప్పుడు నేను గొల్లపల్లి గ్రామంలో ఉన్నా, చిదంబరం పల్లె అయితే ఈ ఊర్లో ఒక అమ్మాయిని 2 lakhs ఇవ్వు నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అమ్మాయి డిగ్రీ చదివితే డబ్బుల్లోకి అమ్మాయిని మోసం చేశాడు. రెండోది అమ్మాయి ఫాదర్ మా పార్టీ బాగా మంచి కార్యకర్త. అయితే ఇతనికి పెరాలసిస్ మాదిరి వచ్చి ఇతనికి దగ్గర 16 లక్షలు 17 లక్షలు బెడ్ మీద ఉన్నాడు, కోమాలో ఉన్నాడు. జస్ట్ ఇప్పుడే కళ్ళు తెచ్చి ఈ రోజు నుంచే చూస్తా ఉన్నాడు. అట్లా నేను ఈ అమ్మాయిని పంపిస్తే గానీ సాయంత్రము కంప్లైంట్ తీసుకొని నా కొడుకుని పిలిపించి తిత్తి తీసి అయినా సరే ఈ అమ్మాయికి డబ్బులు ఇప్పించాల. ఎందుకంటే వీళ్ళకు అసలు జరగడానికే కష్టంగా ఉంది బాబు. ఓకేనమ్మా, ఓకే రేపు పంపిస్తాను. ఓకే. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు ఈ కార్యక్రమంలో భాగంగా పొదిలి మండలంలో ఈగలపాడు, గొల్లపల్లి, ఆమ్దాల్, సోదనగుంట, తుమ్మగుంట, అక్క చెరువు, గ్రామాపురం తదితర గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గొల్లపల్లి గ్రామంలో ఈరోజు వచ్చాం. ఇక్కడ వచ్చేసరికల్లా మా కార్యకర్త అతను చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. హాస్పిటల్ విషయంలో దగ్గర 16 లక్షల వరకు ఖర్చు పెట్టుకుని బెడెడ్ అయిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ ఇంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. పాపం కూతురు ఉంటే కూతురికి వాడు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2 లక్షల డబ్బులు తీసుకుని వాడు కూడా మోసం చేశాడు. అలాగే వాళ్ళ పొలం ఉంటే పొలం కూడా అందరు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళ పొలాలు ఎక్కించుకొని వాళ్ళకు ఇంతవరకు పాస్ పుస్తకం లేకుండా చేసి ఇట్లా అనేక సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పి నా దృష్టి తీసుకొని వస్తే మేము ఇప్పుడు పోయి పరామర్శించడం జరిగింది. తప్పకుండా ఏదైతే ఆ అమ్మాయి విషయంలో మోసం చేశాడో ఆ చీటర్ను పట్టుకొచ్చి తప్పకుండా అమ్మాయికి న్యాయం చేపిస్తాం. అలాగే అమ్మాయి డిగ్రీ కూడా చదువుకొని ఉంది. ఆ అమ్మాయికి ఏదో ఒక ఉద్యోగ అవకాశం అనేది తప్పకుండా కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చాం. అలాగే వాళ్ళ పొలం విషయంలో కూడా ఎంఆర్ఓ గారితో డిస్కస్ చేసి ఆ రైతులతో అందరినీ మాట్లాడి ఎవరిది వారికి విడగొట్టి ఎవరైతే వాళ్ళు సాగులో ఉన్న వాళ్ళ భూమి వరకు వాళ్ళకి పాస్ పుస్తకం కూడా చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ తొలి అడుగు కార్యక్రమం ద్వారా గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఇటీవల ఇచ్చినటువంటి తల్లికి వందనం అనేది ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి మోసం ఈ ప్రభుత్వం చేయకుండా ప్రజలకు అండగా నిలబడింది అనేటువంటి ఆనందం వాళ్ళు మాటల్లో తేలుతా ఉంది. మా నాయకులు అయినటువంటి చంద్రబాబు గారు, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో దూసుకుపోతూ పేదలకు సంక్షేమాలు అందించే విషయంలో కూడా ప్రత్యేక చిత్తశుద్ధితోటి ప్రత్యేకమైనటువంటి ఇట్లా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతూ మేము ముందుకు పోతా ఉన్నాం. మా నాయకుల యొక్క ఆజ్ఞతో మేము చేస్తున్నటువంటి కార్యక్రమం విజయవంతం అవుతా ఉంది. అయితే దీన్ని చూసి ప్రతిపక్షాలు మా మీద దుమ్మెత్తిపోయాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. ఈరోజు వాళ్ళు మమ్మల్ని ఏదో తప్పుగా మాట్లాడాలని చూస్తా ఉన్నారు. అసలు నేను అడిగితే వాళ్ళకి ఆడ సిగ్గు లేదో ఇంకా మమ్మల్ని మాట్లాడటానికి. మీరు ఇచ్చింది, మీరు చెప్పింది ఏది చేయలేదు. మీరు పెన్షన్ 3000 ఇస్తామన్నారు. 3000 2 సంవత్సరాలకు ఇచ్చిండ్రో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అలాగే మీరు అమ్మఒడి ఇంట్లో అందరికి ఇస్తామన్నారు. అమ్మఒడి ఎంతమందికి ఇచ్చారో చూసుకోండి. మద్యపాన నిషేధం చేస్తామన్నారు. మద్యపాన నిషేధం ఏం చేశారో, ఆ మద్యపానం మీద ఎన్ని వేల కోట్లు అప్పు తెచ్చారో అది గుర్తు తెచ్చుకోండి. ఇవన్నీ మర్చిపోయి మీరేదో పగలు తీస్తున్నాం, విరగదీస్తున్నాం అని చెప్పి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. మహిళలంటే గౌరవం లేదు. మా పొదిల్లోని రాళ్ళు లేపించిండు, చెప్పులతో కొట్టించిండు మహిళల్ని. అటువంటి పార్టీని కొమ్ము కాస్తున్నటువంటి వీళ్ళకు ప్రజలే బుద్ధి చెప్తారు. ఎందుకంటే
ప్రజలు కూడా మంచి చెడు అనేది గమనిస్తా ఉన్నారు. ఏది మంచిగా ఏది చెడు అనేది గమనిస్తా ఉన్నారు. నువ్వు రఫా నరుగుతావని లేకుంటే రాళ్ళే పిటాలు ఇటువంటివన్నీ ప్రజలు చూడకుండా ఉన్నారా? ప్రజలు ఇప్పటికైనా మీరు వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకోండి, కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి. మేము చేస్తున్న పనులను మమ్మల్ని హర్షించండి, లేదంటే కామ్గా చూస్తూ ఉండండి.